నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఖరి. తెలంగాణలో 24 గంటల నిరంతర కరెంట్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న కాంగ్రెస్ రాజస్థాన్లో మాత్రం 5 ఏళ్ల పాలనలోనే విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మ ప్రకటించారు. కాంగ్రెస్ పాలన నిర్వాకం వల్ల బడ్జెట్లో మెజార్టీ వాటా ఇక మిత్తిలకే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్లో 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో ఆ రాష్ట్ర విద్యుత్ కంపెనీలు వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయి. రాజస్థాన్లోని విద్యుత్ కంపెనీలకు 90,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మ తెలిపారు. ఈ రుణాలను తీర్చడానికి మిత్తులు కట్టడానికే బడ్జెట్లో మెజారిటీ వాటాను కేటాయించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోతలు లేని కరెంటు సరఫరాకు రోడ్ మ్యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పెట్టాలంటే పునరుత్పాదక శక్తి వనరుల వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తక్కువ ధరకే ప్రజలందరికీ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని రాజస్థాన్ సీఎం ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు. యాసంగి సీజన్ రైతులకు ముఖ్యమైనదని, వారికి కూడా తగినంత విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. గత ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన విద్యుత్ కోతలు విధించారు. దీంతో సామాన్యులు, రైతులు, పారిశ్రామిక వర్గాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం కోతలకు పాల్పడలేదని అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్ విద్యుత్ శాఖ అధికారులు మోసపుచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన సీఎం భజన్లాల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లెక్కలను తారుమారు చేసే ట్రిక్కుల్ని మానుకోవాలని వారికి హితవు పలికారు.